వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 30 మందికి గాయాలయ్యాయి. బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సును పక్కకు ఆపే క్రమంలో మట్టి దిబ్బల కారణంగా బోల్తా పడిందని డ్రైవర్ అంటున్నారు. ఆర్టీసీ బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళుతుండగా ప్రమాదం సంభవించింది. బస్సును పక్కకు ఆపే ప్రయత్నం చేశాడు డ్రైవర్. అయితే అక్కడ మట్టి దిబ్బలు ఉండడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేస్తూ ఉన్నారు డాక్టర్స్. విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 30 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇందులో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన విజువల్స్ మనం చూస్తున్నాం. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 100 మందితో వెళ్తున్నటువంటి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళుతుండగా ఆపే ప్రయత్నంలో పక్కన మట్టి దిబ్బలు ఉండడంతో అదుపు తప్పి బోల్తా పడినట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. అలాగే ప్రమాదంలో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 30 మందిలో కూడా పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్వల్ప గాయాలైన వాళ్ళకి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సు బోల్తా పడిన విధానానికి సంబంధించి డ్రైవర్ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆపే ప్రయత్నంలో మట్టి దిబ్బల కారణంగా బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నాడు.